జనవరి 7కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. కేంద్ర ఆయుర్వేద పరిశోధన సంస్థ సిఏఆర్ఐకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఏ నగరంలో శంకుస్థాపన చేశారు? ఆన్సర్ న్యూఢిల్లీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జనవరి 5, 2025న న్యూఢిల్లీలోని రోహిణిలో సెంట్రల్ ఆయుర్వేద పరిశోధన సంస్థ సిఏఆర్ఐకి శంకుస్థాపన చేశారు. ఇది 2.92 ఎకరాల విస్తీర్ణంలో ఈ కొత్త సదుపాయం దాదాపు 187 కోట్ల వ్యయంతో నిర్మించబడుతుంది. ఆయుర్వేదంలో పరిశోధన మరియు ఆరోగ్య సంరక్షణ అభివృద్ధి చేయడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. పంచాయతీ నుండి పార్లమెంట్ 2.0 కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఓం బిర్లా. పంచాయతీ సే పార్లమెంట్ 2.0 చొరవను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా జనవరి 6, 2025న ప్రారంభించారు. ఈ కార్యక్రమం భారతదేశంలోని 22 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో 502 మంది షెడ్యూల్ తెగల మహిళా ప్రతినిధులకు అధికారం కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. లోక్సభ సెక్రటరియట్ మరియు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో జాతీయ మహిళా కమిషన్ దీనిని నిర్వహిస్తుంది. 38వ జాతీయ కిరణాల జ్యోతికి ఏ పేరు పెట్టారు? ఆన్సర్ తేజస్విని. తేజస్విని పేరుతో 38వ జాతీయ కిరణాల జ్యోతికి ఉత్తరాఖండ్ మీదుగా రాష్ట్రంలోని వివిధ నగరాలను సందర్శిస్తూ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. జనవరి 28 నుండి ఫిబ్రవరి 14, 2025 వరకు ఇక్కడ జరగనున్న జాతీయ క్రీడల సన్నాహాల్లో ఈ టార్చ్ రిలే ముఖ్యమైన భాగం. ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా ఇటీవల ఏ నగరం ప్రకటించబడింది? ఆన్సర్ హనోయి. వియత్నాం రాజధాని హనోయి ఇటీవల ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ప్రకటించబడింది. ఈ ప్రమాదకరమైన పరిస్థితి ఎయిర్ విజువల్ మరియు ఐక్యూ ఎయిర్ నుండి వచ్చిన డేటా ద్వారా నిర్ధారించబడింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల ఎంతమందికి అత్యున్నత పౌర పురస్కారాలు సత్కరించారు? ఆన్సర్ 19 మందికి. జనవరి 4, 2025న వైట్ హౌస్లో జరిగిన వేడుకలో ప్రెసిడెంట్ జో బైడెన్ ఇటీవల 19 మంది విశిష్ట వ్యక్తులకు యునైటెడ్ స్టేట్స్ అత్యున్నత పౌర పురస్కారమైన ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ను ప్రదానం చేశారు. స్థానీకరించిన క్యాన్సర్ చికిత్స కోసం అధునాతన ఇంజెక్ట్ చేయగల హైడ్రోజెల్ను అభివృద్ధి చేయడానికి కోల్కతాలోని బోస్ ఇన్స్టిట్యూట్తో ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది? స్థానీకరించిన క్యాన్సర్ చికిత్స కోసం అధునాతన ఇంజెక్ట్ చేయగల హైడ్రోజెల్ను అభివృద్ధి చేయడానికి కోల్కతాలోని బోస్ ఇన్స్టిట్యూట్తో ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది? ఐఐటి గౌహతి. ఐఐటి గౌహతి పరిశోధకులు కోల్కతాలోని బోస్ ఇన్స్టిట్యూట్తో కలిసి స్థానీకరించిన క్యాన్సర్ చికిత్సకు, ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ చికిత్స కోసం రూపొందించిన ఒక వినూత్న ఇంజెక్షన్ హైడ్రోజెల్ను అభివృద్ధి చేశారు. ఈ హైడ్రోజెల్ అల్ట్రా షార్ట్ ఫెస్టెల్తో కూడి ఉంటుంది మరియు గ్లూటాథియన్కు సున్నితంగా ఉంటుంది. కణితి కణాలలో సమృద్ధిగా ఉంటుంది. ఇది ఖచ్చితమైన ఔషధ క్రియాశీలను అనుమతిస్తుంది. ఏ భారతీయ రాష్ట్రం తన అటవీ పర్యావరణ వ్యవస్థ సేవల ఆర్థిక విలువను ఆర్థిక ప్రణాళికలో ఏకీకృతం చేస్తూ గ్రీన్ జీడీపీ నమూనాను స్వీకరించిన మొదటి రాష్ట్రంగా అవతరించింది? ఆన్సర్ ఛత్తీస్గఢ్. స్వచ్ఛమైన గాలి, నీటి సంరక్షణ మరియు జీవవైవిధ్యం వంటి పర్యావరణ సేవలను ఆర్థిక ప్రణాళికలో ఏకీకృతం చేయడాన్ని నొక్కి చెబుతూ భారతదేశంలో హరిత జీడీపీ నమూనాను స్వీకరించడానికి ఛత్తీస్గఢ్ ముందుంది. ఫైనాన్షియల్ ఇయర్ 2025లో భారతదేశానికి నోమురా యొక్క సవరించిన జీడీపీ వృద్ధి అంచనా ఎంత? ఫైనాన్షియల్ ఇయర్ 2025లో భారతదేశానికి నోమురా యొక్క సవరించిన జీడీపీ వృద్ధి అంచనా ఎంత? 6.7%. తగ్గిన ప్రభుత్వ వ్యయం, బలహీనమైన వినియోగదారుల డిమాండ్ మరియు పారిశ్రామిక కార్యకలాపాలు క్షీణించడం వంటి కారణాలను పేర్కొంటూ నోమురా ఫైనాన్షియల్ ఇయర్ 25 కోసం భారతదేశ జీడీపీ వృద్ధి అంచనాను 6.7%కి తగ్గించింది. సామాజిక పర్యావరణ దుర్బలత్వాల కారణంగా ముఖ్యంగా సుందర్బన్స్ ప్రాంతంలో భారతదేశంలోని ఏ రాష్ట్రం గణనీయమైన మానవ అక్రమ రవాణా సవాళ్ళను ఎదుర్కొంటుంది? ఆన్సర్ వెస్ట్ బెంగాల్. సామాజిక పర్యావరణ దుర్బలత్వాల కారణంగా ముఖ్యంగా సుందర్బన్స్ ప్రాంతంలో భారతదేశంలోని ఏ రాష్ట్రం గణనీయమైన మానవ అక్రమ రవాణా సవాళ్ళను ఎదుర్కొంటుంది? వెస్ట్ బెంగాల్. పశ్చిమ బెంగాల్ ముఖ్యంగా సుందర్బన్స్ ప్రాంతంలో సామాజిక పర్యావరణ దుర్బలత్వాల కారణంగా తీవ్ర మానవ అక్రమ రవాణా సవాళ్ళను ఎదుర్కొంటుంది.
అంఫాన్ మరియు యాస్ వంటి పునరావృత తుఫానులు పేదరికం మరియు స్థానభ్రంశం మరింత దిగజార్చాయి. ఇటీవల చైనాలో నివేదించబడిన హ్యూమన్ మెటాప్న్యూమోనియా వైరస్ కేసుల కారణంగా ఎక్కువ ప్రభావితమైన వయసు వర్గం ఇది. ఇటీవల చైనాలో నివేదించబడిన హ్యూమన్ మెటాప్న్యూమోనియా వైరస్ HMPV కేసుల కారణంగా ఎక్కువ ప్రభావితమైన వయసు వర్గం ఇది 14 సంవత్సరాలు. ఇటీవల చైనాలో హ్యూమన్ మెటాప్న్యూమోనియా వైరస్ HMPV కేసులు పెరుగుదల 14 ఏళ్లలోపు పిల్లలను ఎక్కువగా ప్రభావితం చేసింది. HMPV అనేది బ్రోన్కైటిస్ మరియు న్యూమోనియా వంటి సమస్యలతో దగ్గు, జ్వరం మరియు శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలను కలిగించే శ్వాసకోశ వైరస్. భారతదేశంలో HMPV కేసుల అసాధారణమైన స్పైక్లు ఏవి నివేదించబడినప్పటికీ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిస్థితి నిశ్చితంగా పరిశీలిస్తుంది. యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుండి విషపూరిత వ్యర్థాలను పారవేయడంపై ఇటీవల ఏ ప్రదేశంలో నిరసనలు జరిగాయి? యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుండి విషపూరిత వ్యర్థాలను పారవేయడంపై ఇటీవల ఏ ప్రదేశంలో నిరసనలు జరిగాయి? పీతంపూర్. మధ్యప్రదేశ్లోని పీతంపూర్లో నిరసనలు. భోపాల్లోని యూనియన్ కార్బైడ్ కర్మాగారం నుండి 330 టన్నుల విషపూరిత వ్యర్థాలను పారిశ్రామిక దహన కేంద్రానికి తరలించడం ద్వారా ప్రేరేపించబడ్డాయి. సురక్షితమైన పారవేయడం గురించి ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ భూగర్భ జలాలు కలుషిత మరియు వాయు కాలుష్యంతో సహా పర్యావరణ నష్టం జరుగుతుందని స్థానికులు భయపడుతున్నారు. ఈ వ్యర్థాలు 1984 భోపాల్ గ్యాస్ విషాదం యొక్క అవశేషాలు. ఇది చరిత్రలో అత్యంత ఘోరమైన పారిశ్రామిక విపత్తులో ఒకటి. ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.